లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామా, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ లైన్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. మనం ఒక వైర్ తీసుకుంటే ఆ వైర్కి ఛార్జ్ ఇచ్చినట్లయితే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంతవరకు వస్తుంది అనేది మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అదేవిధంగా ప్లేన్ షీట్ ఆఫ్ ఛార్జ్ కూడా నథింగ్ బట్ గాస్ లా వరకు, అంటే ఆ లెసన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడు దాంట్లో ఇంకేం మిగిలిపోయినాయి, ప్రాబ్లమ్స్ మిగిలిపోయినాయి. సరే, ఫస్ట్ ప్రాబ్లం ఏదో చూద్దాం. 2 identical balls each of mass 0.20 grams carry identical charges and are suspended by 2 threads of equal length. The balls position themselves at equilibrium such that the angle between the threads is 60 degrees. If the distance between the balls is 0.5 meter, find the charge on each ball అన్నాడు. అంటే అర్థం ఏంటి, 2 ఐడెంటికల్ బాల్స్ తీసుకున్నాడు, 2 ఐడెంటికల్ బాల్స్, ఈచ్ ఆఫ్ మాస్ ఎంత 0.20 గ్రామ్స్. ఒక్కో దానికి ఎంత మాస్ ఉంది, 0.20. క్యారీ ఐడెంటికల్ ఛార్జెస్, రెండింటికి కూడా ఈక్వల్ ఛార్జ్ అనేది ఉంది. ఏం చేశాడు, సస్పెండెడ్ బై 2 థ్రెడ్స్, 2 థ్రెడ్స్ తీసుకొని రెండింటిని వేలాడదీశాడు. ఆ 2 లెంత్ కూడా ఎలా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి. ద 2 balls పొజిషన్ themselves at equilibrium. ఆ 2 బాల్స్ కూడా ఈక్వలిబ్రియం పొజిషన్లోకి వచ్చేస్తే ద యాంగిల్ బిట్వీన్ ది థ్రెడ్స్ ఈస్ 60 degrees. ఆ రెండింటి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత అన్నాడు, 60 degrees అన్నాడు. అయితే మనం ఏం కనుక్కోవాలి, ఆ బాల్స్ మీద ఉన్నటువంటి ఛార్జ్ ఎంతో కనుక్కోవాలి. సరే, ఇదిగోండి, ఫస్ట్ ఏం చేశాడు, 2 ఐడెంటికల్ బాల్స్ తీసుకున్నాడు. ఇదిగోండి, ఇది ఒక బాల్, ఇది ఒక బాల్ అనుకోండి, 2 సమానంగా ఉండే. రెండింటినీ కూడా 2 థ్రెడ్స్ తీసుకొని ఒక సీలింగ్కి వేలాడదీశాడు, సస్పెండెడ్ అన్నాడు. ఈ రెండింటికి ఛార్జ్ ఇచ్చాడు. రెండింటికి ఛార్జ్ ఇస్తే 2 సేమ్ ఛార్జెసేగా, రెప్పలు అవుతాయి, అట్రాక్ట్ అవుతాయా, రెప్పలు అవుతాయి. రెప్పలు అయినప్పుడు ఏమవుతాయి, దూరంగా పోతాయి. ఇలా దూరంగా వచ్చేసినాయి అనుకోండి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు చూడండి, ద యాంగిల్ బిట్వీన్ ది థ్రెడ్స్ ఈ 60. ఇక్కడ యాంగిల్ ఎంత, 60 degrees. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో దూరం ఎంత ఇచ్చాడు, 2 మధ్య దూరం ఇక్కడ ఇచ్చాడు చూడండి. డిస్టెన్స్ బిట్వీన్ ది వాల్స్ ఈజ్ 0.5 మీటర్, 0.5 మీటర్లు. ఇది వాడు ఇచ్చింది. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీని మీద ఉండే ఛార్జ్ కనుక్కోవాలి. సరే, ఏమేమి ఇచ్చాడంటే మాస్ m ఈజ్ ఈక్వల్ టు 0.20 grams, డిస్టెన్స్ r ఈజ్ ఈక్వల్ టు 0.5 మీటర్, యాంగిల్ తీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఇప్పుడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసినట్లయితే ఇది మొత్తం 60, దీన్ని నేను మిడిల్ లైన్ వర్టికల్ కింద కట్ చేశాను. అప్పుడు ఇక్కడ యాంగిల్ ఎంత అయింది, 30. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని తీటా అనుకుందాం, ఇది ఎంత అయింది, θ/2, ఇది కూడా ఎంత, θ/2. ఇప్పుడు నేను ఫ్రీ బాడీ డయాగ్రామ్ గీసాను. ఫ్రీ బాడీ డయాగ్రామ్ అంటే మనకి ఫస్ట్ ఇల్లు వస్తుంది, లాస్ ఆఫ్ మోషన్లో. ఇప్పుడు మొత్తం ఈ బాల్ మీద ఎన్ని ఫోర్సెస్ ఉన్నాయి, 1, 2, 3 ఉంటాయి. ఏమేంటి, ఫస్ట్ వెయిట్ ఉంటుంది కిందకి, రెండవది రిపల్సివ్ ఫోర్స్ ఉంటుంది. ఈ 2 సేమ్ ఛార్జెస్ కదా, పాజిటివ్ ఛార్జెస్ కదా, రిపల్ అవుతాయి. అంటే లెఫ్ట్ సైడ్ ఒక ఫోర్స్ ఉంటుంది, ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ అనేది. ఇంకొకటి టెన్షనల్ ఫోర్స్ ఉంటుంది. మొత్తం ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి. ఈ ఫ్రీ బాడీ డయాగ్రామ్ పక్కన గీద్దాం. ఫస్ట్ ఇదిగోండి, వెయిట్ mg, నెక్స్ట్ రిపల్సివ్ ఫోర్స్ F, అదేవిధంగా టెన్షనల్ ఫోర్స్ T. ఇప్పుడు ఇక్కడ యాంగిల్ θ/2, దీనికి వర్టికల్ తీసుకున్నాను నేను. ఇదిగోండి, ఇక్కడ యాంగిల్ కూడా ఎంత అయింది, θ/2నే అవుతుంది. 2 ఏమైతే కాంజుగేట్ అవుతాయి కాబట్టి ఇక్కడ θ/2 అవుతుంది. అంటే ఇక్కడ యాంగిల్ ఎంత, θ/2. ఓకే, ఇది. ఇప్పుడు మీరు దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు, ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, ఈక్వలిబ్రియం అన్నాడు. ఈక్వలిబ్రియం అంటే అర్థం ఏంటి, ఇది రెస్ట్ పొజిషన్లో ఉందని. రెస్ట్ పొజిషన్లో ఉంటే ఎక్స్ డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఎంత, 0, వై డైరెక్షన్లో నెట్ ఫోర్స్ ఎంత, 0. అంటే ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి, ఎక్స్ డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్స్ని వై డైరెక్షన్లో ఉన్నటువంటి ఫోర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఎక్స్ డైరెక్షన్లో ఎగ్జాక్ట్గా ఉన్నాయా, ఇదిగోండి, mg వై డైరెక్షన్లో ఉంది, F ఎక్స్ డైరెక్షన్లో ఉంది, కానీ T మాత్రం XY ప్లేన్లో ఉంది. అంటే దాన్ని 2గా రిజాల్వ్ చేయాలి, 2గా విడగొట్టాలి. ఇప్పుడు దీన్ని విడగొడితే ఏమవుతుంది, పై వైపుకి ఏమవుతుంది, T cos θ/2 వచ్చింది.
y వైపు ఎంత వచ్చింది t cos θ/2. x డైరెక్షన్ ఏమొచ్చింది t sin θ/2. x డైరెక్షన్లో ఫోర్స్ 0 అన్నాం అంటే అర్థం ఏంటి f ఎంత అయితే ఉంటుందో t sin θ/2 అంత ఉంటుంది. y డైరెక్షన్లో ఫోర్స్ 0 అన్నాం అంటే mg ఎంతకు సమానం అవుతుంది t cos θ/2కి సమానం అవుతుంది. అట్ ఈక్విలిబ్రియం t cos θ/2 ఈక్వల్ టు mg. ఈ y డైరెక్షన్లో ఫోర్స్. x డైరెక్షన్లో ఫోర్స్ t sin θ/2 ఈక్వల్ టు f. ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకోండి. 2/1 చేస్తే ఏమొస్తుంది డైరెక్ట్గా రాస్తున్నా 2/1. 2లో లెఫ్ట్ సైడ్ ఏముంది t sin θ/2 ఉంది. 1లో లెఫ్ట్ సైడ్ ఏముంది t cos θ/2 ఉంది. sin θ/cos θ అంటే tan θ అంటే ఇక్కడ ఏం రాయాలి tan θ/2 ఈక్వల్ టు 2లో న్యూమరేటర్ RHS ఏముంది f. 1లో RHS mg అంటే ఏమైంది f/mg. f అంటే ఏంటి అక్కడ ఫోర్స్. ఏ ఫోర్స్ అది ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్కి మన ఫార్ములా ఏంటి f ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ q1 q2/r². ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ f ఈజ్ ఈక్వల్ ఎంత 1/4πε0 ఇంటూ q1 q2/r². ఇక్కడ రెండు స్పేర్స్ ఉన్నాయి. రెండింటి మీద కూడా ఈక్వల్ ఛార్జ్ ఉందా డిఫరెంట్ ఛార్జెస్ ఉన్నాయా ఇక్కడ ఇచ్చారు చూడండి. 2 థ్రెడ్స్ ఈక్వల్ ఎంత ఐడెంటికల్ ఛార్జెస్ అన్నాడు. ఐడెంటికల్ ఛార్జెస్ అంటే ఈక్వల్ ఛార్జ్ ఉన్నాయని. ఈక్వల్ ఛార్జ్ కాబట్టి q1 ఈక్వల్ ఎంత అయింది q2 అంటే ఇక్కడ మనం ఏమనుకుందాం q1 ఈక్వల్ టు q2 ఈక్వల్ టు q అనుకుందాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఎంత వచ్చింది f ఈజ్ ఈక్వల్ టు q²/4πε0r² అవుతుంది. ఈ f వాల్యూని తీసుకొచ్చి ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. చూడమ్మా f ఈక్వల్ ఎంత q²/4πε0 దాన్ని తీసుకొచ్చి ఏం చేయాలి ఈక్వేషన్ 3లో సబ్స్టిట్యూట్ చేయండి. ఫ్రమ్ 3 ఏమవుతుందమ్మా mg tan θ/2 ఈక్వల్ టు ఎంత వస్తుంది q²/4πε0r² వస్తుంది. ఇప్పుడు మనకి 4πε0 అన్నాం. 4πε0 ఎప్సిలాన్ ఎంత 8.85 × 10⁻⁻12 కూలుంబ్ స్క్వేర్ పర్ న్యూటన్ మీటర్ స్క్వేర్. మీరు గుర్తుపెట్టుకోండి ప్రాబ్లమ్స్లో 1/4πε0 అంటే 9 × 10⁻⁹. 1/4πε0 ఈక్వల్ ఎంత 9 × 10⁻⁹. మీరు చేసిన అంతే వస్తుంది కావాలంటే చూసుకున్న తర్వాత. ఇప్పుడు mg అన్నాం. m ఎంత మాస్ తిరిపేశానా సరే ఇక్కడ ఇచ్చాడు కదా 0.20 గ్రామ్సా కిలోగ్రామ్సా గ్రామ్స్ కాబట్టి ఏం చేయాలి కిలోగ్రామ్లో మార్చుకోవాలి. 0.20 × 10⁻⁻3 గ్రామ్స్ అన్నాం. సారీ గ్రామ్స్ కాబట్టి 10⁻⁻3. నెక్స్ట్ జీ ఉంది. జీ అంటే ఏంటి యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీకి వాల్యూ ఎంత 9.8 m/s². నియర్లీ ఎంత తీసుకుంటాం 10 తీసుకుందాం. tan θ/2 θ ఎంత 60 degrees. θ/2 ఎంత అయింది 30 అయింది. అంటే tan 30 ఎంత tan 30 sin θ/cos θ. sin 30 ఎంత 1/2 cos 30 ఎంత √3/2. సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది 1/√3 వచ్చింది. అంటే ఇక్కడ ఏం సబ్స్టిట్యూట్ చేయాలి 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ q²/4πε0 1/4πε0 అంటే ఎంత అన్నాం 9 × 10⁻⁹. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చింది 9 × 10⁻⁹/r² అన్నాం. ఆర్ ఎంత ఆర్ అంటే ఏంటి డిస్టెన్స్ బిట్వీన్ ది టూ చార్జెస్. ఈ రెండు చార్జెస్ మధ్యలో దూరం ఎంత ఉంది 0.5 మీటర్ ఉంది. 0.5 మీటర్ అంటే 0.5ని ఏమని రాసుకోవచ్చు 1/2 అని రాసుకోవచ్చా 1/2² అనుకోండి. ఓకే 1/2² చేయాలి. ఇప్పుడు ఏం కావాలి మనకి క్యూ కావాలి కాబట్టి క్యూ ఒకదాన్ని ఒకవైపు ఉంచండి మిగిలినవన్నీ ఒకవైపు తీసుకురండి. q² ఉంది కదా ఫస్ట్ q² ఈజ్ ఈక్వల్ టు 0.20 × 10 ఎంత రాయొచ్చు
2 అని రాసుకోవచ్చుగా 2 ఇంటూ 10 పవర్ మైనస్ 3 10 ఎంత 10 పవర్ మైనస్ 2 బై √3 అంటే 1.732 వస్తుంది. నెక్స్ట్ ఇంటూ ఇక్కడ ఏమొచ్చింది 1/2 హోల్ స్క్వేర్ అంటే 1/4 వచ్చింది. 1/4 నుండి తీసుకొస్తే 1/4 రాసాం. నెక్స్ట్ ఇక్కడ ఏముంది న్యూమరేటర్లో 9 × 10 పవర్ 9 ఉంది. ఇది తీసుకొస్తే డినామినేటర్లో పోద్ది 9 × 10⁻9. అప్పుడు క్యూ స్క్వైర్ ఇస్ ఈక్వల్ టు ఏమేమి క్యాన్సిల్ అవుతుంది చూడండి అమ్మా 2 2 2s ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా 10⁻లో క్యాన్సిల్ అవుతాయి. ఇక్కడ 10 పవర్ మైనస్ 2 ఉంది, ఇక్కడ 10 పవర్ 9 ఉంది. 10 పవర్ 9 పైకి వెళ్తే 10 పవర్ మైనస్ 9 అయింది. అప్పుడు 10 పవర్ మైనస్ 9 10 పవర్ మైనస్ 2 ఎంత 10 పవర్ మైనస్ 11 బై 1.732 ఇంటూ 9 × 2 ఎంత 18. ఓకే ఇప్పుడు క్యూ ఈజ్ కూడా ఏమైంది √10 పవర్ మైనస్ 11 బై 1.732 ఇంటూ 18 అవుతుంది. ఇప్పుడు దాన్ని మీరు సాల్వ్ చేస్తారనుకోండి ఎంత వస్తుంది 1.77 ఇంటూ 10⁻⁻7 కూలూమ్స్ వస్తుంది. ఇది ఇంతవరకు మనకి ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నాడు రెండు ఐడెంటికల్స్ బాల్స్ తీసుకొని వాటికి ఈక్వల్ ఛార్జ్ ఇచ్చి సస్పెండ్ చేసినట్లయితే ఆ రెండు మధ్యలో యాంగిల్ అనేది 60 degrees ఉంది ఈక్వలిబ్రియంలో. అప్పుడు ఆ ఛార్జెస్ ఎంత ఉంటాయో కనుక్కోమన్నాడు. ఇందాక మీరు డయాగ్రామ్ గీసాను కదా, ఆ డయాగ్రామ్ ప్రకారం ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. An infinite number of charges, each of magnitude q, are placed on x-axis at distance of 1, 2, 4, 8 and so on from the origin respectively. Find the intensity of the electric field at origin అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి, ఇది మనకి ఎక్స్ యాక్సిస్ అనుకోండి. ఎక్స్ యాక్సిస్ మీద మీకు ఇండికేషన్ ఉంటుంది కదా, నెంబర్స్ 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇలా వరుసగా ఉంటాయి కదా, 9, 10 అలా మొత్తం డివిజన్స్ ఉంటాయి. వీడు ఏం చేశాడు, ఎక్స్ యాక్సిస్ మీద 1 మీటర్ దూరం, 2 మీటర్ డిస్టెన్స్, 4 మీటర్ డిస్టెన్స్, 8 మీటర్ డిస్టెన్స్లో ఐడెంటికల్ ఛార్జ్ పెట్టాడు. ఐడెంటికల్ ఛార్జ్ ఏంటిది క్యూ అంటే ఇదిగోండి, ఈ 1 దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది, నెక్స్ట్ 2 దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది, 4 దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది, 8 దగ్గర కూడా క్యూ అనే ఛార్జ్ ఉంది. ఇలా వరుసగా పెట్టుకుంటూ పోయాడు. అంటే ఇక్కడ ఒక సీక్వెన్స్ అనేది ఫాలో అయ్యాడు. ఏంటిది అది 2/0 దగ్గర క్యూ అనే ఛార్జ్, 2/1 దగ్గర క్యూ అనే ఛార్జ్, 2/2 దగ్గర క్యూ అనే ఛార్జ్, 2/3 దగ్గర క్యూ అనే ఛార్జ్, తర్వాత 2/4 దగ్గర ఉంటుంది, తర్వాత 2/5 దగ్గర. ఇలా వరుసగా ఛార్జెస్ని ఇన్ఫినిటీ వరకు ప్లేస్ చేశాడు. ప్లేస్ చేస్తే ఆరిజిన్ దగ్గర మనకి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అవుతుందో కనుక్కోవాలి. అంటే ఇది ఏ టాపిక్కి సంబంధించింది, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ ఛార్జెస్, దానికి సంబంధించింది. మీకు ఆల్రెడీ నేను చెప్పాను, మనం ప్రీవియస్ క్లాస్లో ఒకసారి ఆల్రెడీ రిపీట్ చేసి చూసుకోండి. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ గ్రూప్ ఆఫ్ ఛార్జెస్ ఫార్ములా ఉంటుంది. ఏంటిది, E is equal to 1/4πε0 ఇంటూ సిగ్మా I ఈక్వల్ టు 1 to n QI/RI² అని రాసుంటాం. ఇప్పుడు దీన్ని మనం సపరేట్ చేస్తాం అనుకోండి, 1/4πε0 ఇంటూ Q1/R1² ఫస్ట్ నుంచి I ఈక్వల్ టు 1 ఉంటే, నెక్స్ట్ I ఈక్వల్ టు అంటే Q2/R2² ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ n వరకు రాశాను, కానీ ఇక్కడ ఏమన్నాడు ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి, కాబట్టి ఆ n ప్లేస్లో ఏముంటుంది ఇన్ఫినిటీ. ఈ మొత్తానికి వదిలేయండి, Q3/R3² ప్లస్ అండ్ సో ఆన్. ఎక్కడ వరకు ఉన్నాయి, ఇన్ఫినిటీ వరకు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంకోటి కూడా ఇచ్చాడు, ఏమని మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ క్యూఆర్ ప్లేస్డ్ అన్నాడు. అంటే Q1 క్యూనే, Q2 క్యూనే, Q3 కూడా క్యూనే. హియర్ Q1 ఈక్వల్ టు, Q2 ఈక్వల్ టు, Q3 ఈక్వల్ టు Q అండ్ సో ఆన్. ఏ ఛార్జ్ ఎంత సమానం, క్యూకి సమానం. ఆ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, ఏమవుతుంది E ఈజ్ ఈక్వల్ టు 1/4πε0 ఇంటూ Q/R1² ప్లస్ Q/R2² ప్లస్ Q/R3² ప్లస్ అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు మొత్తంలో ఏం కామన్ ఉంది, క్యూ కామన్ ఉంది, కాబట్టి క్యూ బయటికి రాయండి. Q/4πε0 ఇది. R1 అంటే ఏంటి అర్థం,
మనం ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కున్నామో ఆ పాయింట్కి ఫస్ట్ ఉన్నటువంటి ఛార్జ్కి మధ్యలో దూరం. R2 అంటే మనం ఎక్కడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక్కుంటున్నామో ఆ పాయింట్కి సెకండ్ ఉన్నటువంటి ఛార్జ్కి మధ్యలో దూరం. ఫస్ట్ ఛార్జ్కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్కి మధ్యలో దూరం ఎంత? 1. ఇక్కడ ఇచ్చాడు ఆల్రెడీ 1 మీటర్. సెకండ్ ఛార్జ్కి మన పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్యలో దూరం ఎంత? 2. థర్డ్ ఛార్జ్కి పాయింట్ ఆఫ్ అబ్జర్వేషన్ మధ్యలో దూరం 4. ఫోర్త్ ఛార్జ్కి అయితేనేమో 8. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు? 1/1² ప్లస్ 1/2² ప్లస్ 2 అంతేగా. సరే ముందు సబ్స్టిట్యూట్ చేయండి. 1² 2² 4² ప్లస్ 1/8² ప్లస్ అండ్ సో ఆన్. ఇక్కడ ఇచ్చారు కదా 1 2 4 8, అవే సబ్స్టిట్యూట్ చేశా. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయొచ్చు? Q/4πε0 ఇంటూ 1/2⁻0 అని రాసుకోవచ్చు దీన్ని. నెక్స్ట్ ప్లస్ 1/2² అది అలానే ఉంచండి. తర్వాత ఇక్కడ 1/4² అంటే ఎంత వచ్చింది? అలా ఒకసారి ఆపు, ఏం తేడా రాసా మా. ఇక్కడ చూడండి, Q/4πε0 ఇంటూ 1/1 అన్నాం. దీన్ని నేను 4⁻0 కింద రాస్తున్నా. ప్లస్ 1/2² అన్నాం. 2² ఎంత అయింది? 4 అయింది. కాబట్టి 1/4⁻1 కింద రాసుకున్నాం. ప్లస్ 1/4² అంటే ఎంత అయింది? 16. కాబట్టి దాన్ని అలానే ఉంచండి 4². నెక్స్ట్ ఇక్కడ 1/8² ఉంది. 8² అంటే 64 అయింది. దీని ఏం రాయొచ్చు? 1/4³ అని రాసుకోవచ్చుగా. ప్లస్ అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే 1/4⁻0 1/4⁻1 1/4² ప్లస్ 1/4³ ఎలా ఉంది? ఇది జామెట్రికల్ ప్రోగ్రెషన్ రూపంలో ఉంది. మనకి డిఫరెన్స్ ఎంత? ఇక్కడ 1/4⁻0. దీన్ని ఎంత మల్టిప్లై చేయాలి? 1/4తో. మళ్ళీ 1/4తో మల్టిప్లై చేస్తే 1/4² వస్తుంది. మళ్ళీ 1/4తో మల్టిప్లై చేస్తే 1/4³ వస్తుంది. అంటే ఈ సిరీస్లో మనకి R ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. ఏ అంటే ఫస్ట్ టర్మ్ ఎంత అయింది? 1 అయింది. మీకు జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఇన్ఫైనైట్ నెంబర్ ఈక్వేషన్ చూడమ్మా. Q/4πε0 ఇంటూ 1/4⁻0 1/4⁻1 ప్లస్ 1/4² ప్లస్ 1/4³ అండ్ సో ఆన్. ఇది ఎలా ఉంది? మనకి జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంది. జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఉంటే ఫస్ట్ ప్రతి టర్మ్ను కూడా మనం ఒక కాన్స్టెంట్తో మల్టిప్లై చేస్తే నెక్స్ట్ టర్మ్ వస్తూ ఉంటుంది. ఇక్కడ ఇందులో 1/4⁻0 ఉంది. దీన్ని 1/4తో మల్టిప్లై చేస్తే సెకండ్ టర్మ్ వచ్చింది. సెకండ్ టర్మ్ని మళ్ళీ 1/4తో మల్టిప్లై చేస్తే థర్డ్ టర్మ్ వచ్చింది. థర్డ్ టర్మ్ని మళ్ళీ 1/4తో మల్టిప్లై చేస్తే ఫోర్త్ టర్మ్ వచ్చింది. ఇలా అండ్ సో ఆన్ వస్తుంటాయి. దీన్ని ఏమంటాం మనం? జామెట్రికల్ ప్రోగ్రెషన్ అంటాం. ఈ జామెట్రికల్ ప్రోగ్రెషన్లో ఫస్ట్ ఉండే టర్మ్ ఏ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. మనం ఎంతతో మల్టిప్లై చేయాలి? 1/4తో మల్టిప్లై చేయాలి. అంటే R ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 1/4 అవుతుంది. ఫర్ ఇన్ఫినిటీ టర్మ్స్ జామెట్రికల్ ప్రోగ్రెషన్స్ S infinity is equal to A/1 minus R. ఇప్పుడు ఈ ఫార్ములా ప్రకారం మన ఈక్వేషన్ని మాడిఫై చేసినట్లయితే ఏమవుతుంది? E is equal to Q/4πε0 ఇంటూ Sn is equal ఎంత? A/1 minus R. ఏ వాల్యూ ఎంత? 1. R వాల్యూ ఎంత? 1/4. అంటే ఇక్కడ ఏం రాయాలి? 1/1 minus 1/4. 1లో నుంచి 1/4 పోయింది అనుకోండి, ఎంత మిగిలింది? 3/4 మిగులుతుంది. అంటే 1/3/4 మిగులుతుంది. ఇక్కడ 4 క్యాన్సిల్ అయితే Q/3πε0 వస్తుంది. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఫార్ములా. అంటే మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో 1 దగ్గర 2 దగ్గర 4 దగ్గర 8 దగ్గర ఎక్స్ యాక్సిస్ మీద Q అనే ఛార్జెస్ని ప్లేస్ చేసినట్లయితే ఆరిజిన్ దగ్గర వచ్చేటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్ ఎంత? Q/3πε0. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూడమ్మా. కన్సిడర్ ఏ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ E is equal to 3 × 10⁻³ N/Coulomb. అయితే ఇందులో మనకు రెండు ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఏ వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ త్రూ ఏ స్క్వేర్ ఆఫ్ 10 centimeter ఆన్ ఏ సైడ్ హూస్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు ది YZ ప్లేన్ అన్నాడు. మనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏంటి? E is equal to 3 × 10⁻³ 3 × 10⁻³ N/Coulomb. ఇది ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే మనం ఏం కనుక్కోవాలి? వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ త్రూ ఏ స్క్వేర్ ఆఫ్ 10 centimeters ఆన్ ఏ సైడ్ హూస్ ప్లేన్ ఈజ్ ప్యారలల్ టు YZ ప్లేన్. YZ ప్లేన్కి ప్యారలల్గా ఉన్నటువంటి ఒక ప్లేన్లో ఫ్లక్స్ అనేది ఎంతో మనం కనుక్కోవాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం కోఆర్డినేట్ యాక్సిస్ తీసుకున్నట్లయితే X Y Z. YZకి ప్యారలల్గా ఉన్నటువంటి ప్లేన్ అంటే ఇది YZకి ప్యారలల్గా ఉన్న ప్లేన్.
మనకి ఇచ్చినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది, ఈ బార్. ఇప్పుడు ఈ ప్లేన్ యొక్క సైడ్ ఎంత ఇచ్చాడు మనకి, ఏమన్నాడు చూడండి, వాట్ ఈస్ ద ఫ్లక్స్ ఆఫ్ దిస్ ఫీల్డ్ త్రూ ఏ స్క్వేర్ ఆఫ్ 10 సెంటీమీటర్ అన్నాడు. అంటే మనం తీసుకున్నటువంటి ప్లేన్ ఏమవ్వాలి, స్క్వేర్ షేప్లో ఉండాలి. సైడ్ ఎంత అవ్వాలి, 10 సెంటీమీటర్స్ అవ్వాలి. ఓకే, అంటే సైడ్ వచ్చేసరికి నథింగ్ బట్ ఏ అనుకోండి, 10 సెంటీమీటర్. ఈ ఎంత ఇచ్చాడు, 3 × 10⁻³ న్యూటన్ పర్ కూలం ఇచ్చాడు. మనం ఏం కనుక్కోవాలి, ఫ్లక్స్కి ఫార్ములా ఏంటి, we know that flux phi is equal to E bar dot S bar. E bar అంటే ఏంటి, ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. S bar అంటే ఏంటి, సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు ఇక్కడ మనం తీసుకున్నటువంటి షేప్ ఏంటిది, ప్లేనా, రెక్టాంగులా, స్క్వేరా, సర్కిలా, స్పీరా, ఏ షేప్లో ఉంది, ఇది స్క్వేర్ షేప్లో ఉంది. స్క్వేర్ యొక్క ఏరియాకి ఫార్ములా ఏంటి, స్క్వేర్ ఆఫ్ ది సైడ్ యొక్క మనం తీసుకున్నటువంటి స్క్వేర్ యొక్క సైడ్ని స్క్వేర్ చేస్తే వస్తుంది మనకి ఏరియా వస్తుంది. హియర్ సర్ఫేస్ ఏరియా ఎస్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. ఏ ఎంత, 10 సెంటీమీటర్. 10 సెంటీమీటర్ అంటే ఏనాలి, 10 × 10⁻² హోల్ స్క్వేర్ అవుతుంది. 10 × 10⁻² అంటే ఎంత, 10⁻⁻1. 10⁻⁻1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ ఏమవుతుంది, ఎస్ ఇస్ ఈక్వల్ టు 10⁻⁻² మీటర్ స్క్వేర్ అవుతుంది. ఇది సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ ఏముంది, ఈ ఆల్రెడీ ఇచ్చాడు కదా. నెక్స్ట్ ఈ బార్ డాట్ ఎస్ బార్ అని ఉంది. ఈ బార్ డాట్ ఎస్ బార్ ఎలా ఉంది, ఇది ఏ బార్ డాట్ బి బార్ రూపంలో ఉంది. ఏ బార్ డాట్ బి బార్ అంటే ఏం రాయాలి, ఏబి కాస్ థీటా. అలాగనే ఇక్కడ ఫై ఈజ్ ఈక్వల్ టు ఏం రాస్తాం, ఈఎస్ కాస్ థీటా రాస్తాం. ఈ వాల్యూ వచ్చింది, అదేవిధంగా ఎస్ వాల్యూ కూడా వచ్చింది. ఇంకేం కావాలి, థీటా కావాలి. థీటా అనేది ఏంటిది, యాంగిల్ బిట్వీన్ ది సర్ఫేస్ ఏరియా వెక్టార్ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్కి సర్ఫేస్ ఏరియా వెక్టార్కి మధ్యలో ఉన్నటువంటి యాంగిల్. ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంది, ఎక్స్ డైరెక్షన్లో ఉంది. సర్ఫేస్ ఏరియా వెక్టార్ కూడా ఎటు ఉంటుంది, ఎక్స్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఎందుకని, సర్ఫేస్ ఏరియా వెక్టార్ ఈజ్ ఆల్వేస్ నార్మల్ టు ది ప్లేన్. మనం తీసుకున్నటువంటి ప్లేన్కి నార్మల్ డైరెక్షన్లో సర్ఫేస్ ఏరియా వెక్టార్ ఉంటుంది. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, మనం తీసుకున్నటువంటి ప్లేన్ అనేది వైజెడ్లో ఉందన్నాడు. ఇదిగోండి వైజెడ్ ప్లేన్లో ఉంది, అంటే దీనికి పర్పెండిక్యులర్ ఏమైంది, ఎక్సే కదా. కాబట్టి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఎటైతే ఉందో అటువైపే నార్మల్ వెక్టార్ కూడా ఉంటుంది. అంటే రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత, 0. కాబట్టి ఇక్కడ థీటా ఈక్వల్ ఎంత రాస్తాం, 0 degrees రాస్తాం. అప్పుడు ఫై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంతమ్మా, 3 × 10⁻³ ఇంటూ ఎస్ ఎంత, 10⁻⁻². థీటా ఎంత, 0. కాబట్టి ఏం రాస్తాం, cos 0. cos 0 ఎంత, 1. అప్పుడు ఏం మిగులుతుంది, 3 × 10⁻³ ఇంటూ 10⁻⁻² ఇంటూ cos 0 1. 10⁻³ ఇంటూ 10⁻⁻² ఎంత వస్తుంది, 10⁻1 వచ్చింది. 10 × 3 ఎంత, 30. అంటే ఫ్లక్స్ ఈజ్ ఈక్వల్ ఎంత, 30 వెబర్స్. ఇది ఫస్ట్ ప్రాబ్లం. ఇందులోనే రెండోది ఇచ్చాడు, ఏంటిది, వాట్ ఈస్ ద ఫ్లక్స్ త్రూ ది సేమ్ if the normal to its makes an angle 60 degrees with the x-axis. ఒకవేళ ఈ ప్లేన్ యొక్క నార్మల్ అనేది x-axisతో 60 degrees చేసినట్లయితే, అంటే ఇప్పుడు ఇదిగోండి ఇది ప్లేన్, దీని యొక్క నార్మల్ ఇటు ఉంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇటు ఉంది. ఈ రెండింటి మధ్యలో యాంగిల్ ఎంత ఈసారి, 60 degrees. అంటే మనం ఏం చేయాలి, ఇందాక థీటా ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసాం, ఇప్పుడు థీటా ప్లేస్ ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 60 సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. ఫై ఈజ్ ఈక్వల్ టు ఈఎస్ కాస్ థీటా. థీటా ఈజ్ ఈక్వల్ ఎంత ఇక్కడ, 60 degrees. ఈ ఎంత, 3 × 10⁻³ ఎస్ ఎంత, 10⁻⁻² ఇంటూ కాస్ 60. కాస్ 60 ఎంత, 1/2. ఇక్కడ 3 × 10⁻³ ఇంటూ 10⁻⁻² అంటే 10 మిగులుతుంది. కాస్ 60 degrees అంటే 1/2. ఇప్పుడు 2 10 క్యాన్సిల్ అయితే 5 మిగిలింది మనకి. 5 ఈజ్ ఈక్వల్ ఎంత అయింది, 15 వెబర్ అవుతుంది. ఇది మనకి థర్డ్ ప్రాబ్లం. ఓకే.